టాలీవుడ్ హిస్టరీలో ఒక సినిమా సెట్లో మెగాస్టార్ చిరంజీవి గారి ప్రాణాల మీదకు వచ్చేంత షాకింగ్ ఘటన జరిగిందంటే మీరు నమ్ముతారా? ఈరోజు మనం మరణ మృదంగం గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా 1988వ సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక అభిమాని చిరంజీవి గారిపై విషప్రయోగం చేశాడు. షూటింగ్ బ్రేక్ సమయంలో ఒక ఫ్యాన్ వచ్చి, "సార్, ఈరోజు నా పుట్టినరోజు, దయచేసి నేను తెచ్చిన కేక్ ముక్క తినండి" అని కోరాడు. అభిమానుల పట్ల ఎంతో ప్రేమ చూపించే చిరుగారు ఆ కేక్ ముక్కను కొరికారు. అయితే వెంటనే ఆ రుచి విచిత్రంగా ఉండటాన్ని ఆయన గమనించారు. కొద్దిసేపటికే ఆయన పెదవులు నీలం రంగులోకి మారిపోయాయి. వెంటనే యూనిట్ సభ్యులు ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. ల్యాబ్ పరీక్షల్లో ఆ కేక్లో వశీకరణ పౌడర్ అనే ఒక రకమైన డ్రగ్ ఉన్నట్లు తేలింది. ఆ అభిమానిని విచారించగా చిరంజీవి గారు తనతో సరిగ్గా మాట్లాడటం లేదని, ఈ మందు పెడితే ఆయన తనకు మానసికగా దగ్గరవుతారని భావించి ఇలా చేసినట్లు ఏడుస్తూ చెప్పాడు. ఇంత ప్రమాదం జరిగినా అది తన అభిమాని చేసిన పొరపాటుగా భావించి చిరుగారు అతన్ని క్షమించి వదిలేశారు. చిరంజీవి గారు 2023 సంవత్సరంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ అది ఒక మిస్ గైడెడ్ అడ్మిరేషన్ అని పేర్కొన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చిరంజీవి గారికి మెగాస్టార్ అనే బిరుదు అధికారికంగా ఈ సినిమాతోనే మొదలైంది. అంతకు ముందు ఆయనను సుప్రీం హీరో లేదా డైనమిక్ హీరో అని పిలిచేవారు. నిర్మాత కెఎస్ రామారావు గారు చిరుగారికున్న విపరీతమైన క్రేజ్ చూసి మొదటిసారిగా టైటిల్ కార్డ్స్లో మెగాస్టార్ చిరంజీవి అని వేయించారు. అలా ఈ సినిమా సెట్లోనే మెగాస్టార్ అనే బ్రాండ్ పురుడు పోసుకుంది. ఇక సినిమా విషయానికి వస్తే మద్రాస్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి యందమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆధారం. కోదండరామి రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్లో చిరంజీవి జానీ లేదా జనార్దన్ అనే పాత్రలో అద్భుతంగా నటించారు. ఇందులో రాధ అనుష పాత్రలో, సుహాసిని ఉత్పల పాత్రలో నటించగా చిరుతమ్ముడు నాగబాబు గారు భిల్లు అనే కీలక పాత్రలో కనిపించారు. విలన్లుగా సురేష్ ఒబెరాయ్ మరియు రంజీత్ నటించారు. ఇళయరాజా గారి సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎసెట్. ముఖ్యంగా గోడవే గోడవమ్మ సాంగ్కు చిరంజీవి గారే స్వయంగా కొరియోగ్రఫీ చేయడం విశేషం. అండర్ వరల్డ్ డాన్ వాసంత్ దాదాతో పోరాటం, కోకైన్ స్మగ్లింగ్ మరియు బాడీ పార్ట్స్ బిజినెస్ వంటి సీరియస్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. చిరుగారి సినీ ప్రయాణంలో మరణ మృదంగం ఒక మర్చిపోలేని మైలురాయి. ఈ ఆఫ్ స్క్రీన్ విషయాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.